ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులుగా ఉండటం అనగా వారు ఆధ్యాత్మిక దారిద్రతను ఎరిగిన వారుగా ఉండటియే. ఒక వ్యక్తి లోకంలో ఎన్ని యోగ్యతలు, సామర్థ్యాలు, గొప్ప పేరు ప్రఖ్యాతులు, చదువు, హోదా కలిగి ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యంలో చేరలేడు. పశ్చాత్తాపడి వారికున్న ఆధ్యాత్మిక లేమిని గుర్తించి సంపూర్ణంగా దేవుని మార్గంలో నడుచువారే దేవుని రాజ్యానికి వారసులు కాగలరు. అందుచేత ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ దీన మనసు కలిగి జీవించాలి. మనం కలిగి ఉన్న దీన స్వభావం వలన తరతరాలు యుగయుగాలు నిలిచి ఉండే నిత్య రాజ్యానికి వారసులమవుతాం. కాబట్టి నీ స్వభావం ఏ విధంగా ఉన్నదో పరిశీలన చేసుకో. పరలోక రాజ్య భాగ్యాన్ని సంపాదించుకునే విధముగా ఉన్నావా? తాత్కాలిక ఆనందాల కొరకు దేవుని మార్గాలను విడిచి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నావా? సరిచూసుకో, సరిచేసుకో. దేవుడు ఆయన వాక్కుల చేత ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడువు, మా గొప్ప దేవుడువు తండ్రి, మీ విలువైన నామమునకు స్తోత్రములు. ఆయా మీ దీన మనసును మాకు దయచేసి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.